హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అమ్మ, ఈరోజు మనం బీరకాయ టమాటా ఎండ్రాయిల్ కూర కలగలుపు కూర వండుకుందాము. సమ్మర్ కదా, కలగలుపు కూరలు తింటే కనుక కొంచెం పొట్టకి ఏమంటారు చల్లదనంగా ఉంటుంది. మరీ మసాలాలు వేసి వండుకోకుండా ఈ కలగలుపు కూర ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ముందర ఎండ్రాయిల్ని ఇంట్లో చేసిన ఎండ్రాయిల్ అమ్మ, ఆవులతో ఇంట్లో తయారు చేసిన ఎండ్రాయిలు. ఈ ఎండ్రాయిల్ శుభ్రంగా కడుక్కొని తర్వాత వేడి నీళ్ళు పోసుకున్నాం. వేడి నీళ్ళు పోసుకోండి. ఒక్క 5 మినిట్స్ అలా వేడి నీళ్ళల్లో ఉంచండి అమ్మ. అందులో ఒక చిన్న బౌల్తో కూరకు సరిపడినంత నూనె తీసుకోండి. నూనె వేడయింది. నా వేడి నీళ్ళు పోసి కడిగి పెట్టుకున్నాం కదా, ఆ ఎండు రొయ్యల్ని వేసేసి దోరగా వేయించి తీసేద్దాం. చూడండి, ఇలా దోరగా సిమ్ మీద పెట్టి వేయించండి. ఇలా దోరగా వేగినవి ఇంకా తీసేద్దాం. ప్లేట్లో పెట్టుకుంటే కూరలో లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడైనా ఫస్ట్ చన్నీళ్ళతో కడగండి. దాని తర్వాత వేడి నీళ్ళు పోసి ఒక 5 నిమిషాలు నానబెట్టామంటే టేస్ట్ బాగుంటుంది. ఎండు రొయ్యల టేస్ట్ అండి. తిరగమాతకు సరిపడా ఆవాలు, జీలకర్ర, కొంచెం హై చేయమ్మా కూడా. చూడండి అమ్మ, ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయలు, క్లిప్ మిస్ అయింది, 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసి వేయించండి. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి కదా, బీరకాయల్ని వేద్దాం. 1/2 స్పూను పసుపు, 1 స్పూను, ఇంకొంచెం స్పూనున్నర, ఎందుకంటే దీంట్లో మసాలాలు అవన్నీ వేసాం కదా, ఎక్కువ కారం ఉండదు. 1/3 స్పూను ఉప్పు వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. బీరకాయ కూరకి ఇలా కలిపితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేగే లోపల ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటే కూర తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను పిండితో అంటే పక్కకు నీరు వచ్చేస్తాను కదా, అలా ఇలా ఇంతవరకు ఇలా కలిపేసి పెట్టాం. చూడండి, ఒకసారి ఇలా సిమ్ మీద పెట్టుకొని వేయించుకోండి అమ్మ. పక్కనేమో మనం బీరకాయలు ఉప్పు కారం పసుపు వేసి పెట్టుకున్నాం. వేగినాయి కదా, ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసుకున్న పెట్టి బాగా పిసికిన బీరకాయ ముక్కల్ని వేసేద్దాం. ఇలా ఒకసారి తిప్పి దగ్గరుండి హై మీదే ఒక్క 2 మినిట్స్ వేయించండి. మరమ్మ, ఈ ఎండుమిరపకాయలు కొలత కూడా చెప్తానమ్మా. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేసి చూడండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాంప్రదాయం కదా. ఎండుమిరపకాయల కారం అమ్మ 4 కేజీలు బళ్ళారి మెలిక మిరపకాయలకి 1 కేజీ గుంటూరు మిరపకాయలు పట్టించుకొని చూడండి. ఆ కారం చాలా కలర్గా ఉంటుంది, కూరలు అందంగా కనిపిస్తాయి, తక్కువ కారం ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా హై మీద పెట్టి వేయించుతున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి సిమ్ చేద్దాం. ఒక్కసారి మూత తీసి చూద్దామా. తిప్పాం కదా, ఇప్పుడు కొంచెం నీరు పోసేద్దాం. హై మీదే పెట్టి ఉంచండి. ఇట్లా నీరు పోసినప్పుడే 1/2 కిలో బీరకాయలకి 1/4 కిలో టమాటాలు వేసేస్తున్నాం. తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం. వేసి మూత పెట్టేద్దాం. కలపకండి, మూత పెట్టేద్దాం. సిమ్ ఒక్క 2 నిమిషాలు హై మీద పెట్టుకొని తర్వాత సిమ్ చేసుకుందాం. టమాటా ముక్కలు ఊరిని అలా పైన వేసి ఉడకపెట్టాం కదా, చూడండి అయ్యే కిందకి వెళ్ళిపోతాయి. అందుకని ఇలా పైన వేసి ఉడకపెట్టమన్నాను. ఒకసారి బాగా నీరు వచ్చింది కదా, ఇప్పుడు హై మీదే పెట్టండి, మూత తీసేసి పెట్టండి. కమ్మగా ఉండటానికి చూడండి కరివేపాకు తుంచి వేసేసుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఇవన్నీ నమ్మ ఇంటి దగ్గర అమ్మ ఎక్కువ వచ్చిన రోజుల్లో వేడి నీళ్ళు పసుపు వేసి వేడి నీళ్ళలో ఒక పొంగు రానిచ్చిన తర్వాత ఈ రొయ్యలు వేసి జల్లిబుట్టకు వేసేస్తారు. వేసేసిన తర్వాత ఎండలో ఎండ పెడతారమ్మా. అందుకని మనం ఇంట్లో చేసుకున్న రొయ్యలు బాగుంటాయి, ఇసుక అదేమి ఉండదు. ఒకసారి ఇలా తిప్పేసి ఇప్పుడు కొంచెం తగినంత పొడి మసాలా వేసేద్దాం. వేసేసి హై మీద పెట్టి ఇంకొక 2 మినిట్స్ దగ్గరికి రావాలి. నీరు ఉండకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ కూరకి.
ఉప్పు కారాలు సరి చూసుకోండి. నాకైతే సరిపోయినాయి, నేను వేసినవి. హై మీద పెట్టే ఉంచండి. దగ్గర ఉండండి అమ్మ. ఒకసారి ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది కదా. మనం కూడానమ్మ రోజువారీ పిల్లలకి నాన్ వెజ్ పెట్టండి, కానీ ఒక వెజిటబుల్ కలిపి అలవాటు చేయండి. ఏదైనా కూడా కలగలుపు కూర ఉంటుంది, చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఆ టేస్ట్కి అలవాటు పడిపోతారు. నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది, కొన్ని వెజిటబుల్స్ వెళ్ళినట్టు ఉంటాయి. ఇప్పుడు పిల్లలు ఎవ్వరూ కూడా వెజిటబుల్స్ ఎక్కువ తింటలేదు. అందుకని ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. కూర అయిపోయింది అంటానికమ్మా చూడండి, ఇలా నూనె బయటకు రావాలన్నమాట. అలా వస్తే కనుక కూర అయిపోయింది అని అర్థం. నీరు లేకుండా కూర దగ్గరికి వచ్చి చక్కగా అయిపోయింది అని అర్థం తల్లి. సరేనా? డిష్ అవుట్ చేద్దాం. ముందర నీరు లేకుండా కూర వండటం చాలా ముఖ్యమమ్మా. ఎప్పుడైనా కూడా మీరు కూడా అలా చేయండి. నీరు లేకుండా హై మీద సిమ్ మీద పెట్టుకొని, హై మీద పెట్టుకున్నప్పుడు దగ్గర ఉండండి, సిమ్ మీద పెట్టుకున్నప్పుడు మనం పర్వాలేదు ఏదన్నా పని చేసుకోవచ్చు. ఎలా ఉందమ్మా నేను చేసిన రొయ్యలు, బీరకాయ, టమాటా, కలగలుపు ముద్దకూర ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే కనుక ఒకసారి చేసుకొని చూడండి అమ్మ. చూసి కామెంట్ చేయండి ఎలా ఉంది, ఏంటి, మీకు ఎలా కుదిరింది అని. థ్యాంక్ యూ సో మచ్.